ఎక్కువ మాట్లాడిన అంటున్నావు కానీ ఐ హియర్ దట్ యూ వర్క్డ్ ఇన్ మీడియాలో వర్క్ చేశారు అని చెప్పి విన్నాను. ఇస్ దట్ ట్రూ? అవును, నిజమే. మరి ఎక్కువ మాట్లాడిన అంటున్నారు, మీడియాలో వర్క్ చేసినప్పుడు యూస్ టు టాక్ లాట్ కదా. అంటే నేను స్టూడియోలో మా కెమెరా మ్యాన్ ఉండేవాళ్ళు, ముందు ప్రాంప్టర్ ఉండేది, అవి స్క్రోల్ అవుతూ ఉండేవి, నేను చదివేది. కాదండి, యాక్చువల్గా నేను షాక్ అయ్యాను, నాకు తెలియదు ఇదంతా ఇట్లా న్యూస్లో వర్క్ చేసింది అన్నట్టు. నువ్వు ఈ వాయిస్తో న్యూస్ రీడింగ్ చేసినావా అన్న నేను. అంటే ఇప్పుడు న్యూస్ రీడింగ్లో చెప్పమంటారా? థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీరు అందరు షాక్ అవుతారు. ఆమె వాయిస్ చేంజ్ చేసి ఏదైతే ప్రెజెంట్ చేస్తుందో. ప్రాంప్టర్ అయితే పెట్టలేము కానీ జస్ట్ ఇమాజిన్ అండ్ సే ఇన్ న్యూస్ మాడ్యులేషన్. అంటే రేణు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ జరిగింది రామానాయుడు స్టూడియోలో, ఇది మన న్యూస్ ఛానల్లో ఒక వార్తలో చదవమ్మా. అయ్యో, లేదా ఏదైనా ఉంటే ఫోన్లో చూసుకుంటే చెప్పు. అలా చెప్పేయచ్చు. జస్ట్ మ్యాటర్, ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఇలా సక్సెస్ మీట్ జరిగింది, దానికి వీళ్ళు అటెండ్ అయ్యారు. సో yes, over to రేణు. ఒక చిన్న కథగా మొదలైన గోదావరి గట్టు పైన ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి అమెరికా వరకు ప్రేక్షకులను ఎగబడి చూసేలా చేసింది. ఫ్యామిలీ ప్రమోషన్స్, నేటివిటీ, గోదావరి అందాలు, మ్యూజిక్, కామెడీ ఇవన్నీ కలిసిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సక్సెస్ ప్రెస్ మీట్ లో మూవీ టీం మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమ మా అసలు అవార్డ్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గోదావరి ప్రాంతం మన ఆత్మ, ఆ ఫీలింగ్ ని అందరూ కనెక్ట్ అవుతున్నారు, నమ్మాం. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఒక్క సినిమా కాదు, గోదావరి వాసన తీసుకొచ్చిన ఓ భావోద్వేగ ప్రయాణం అనే గోదావరి గట్టుపైన కాదు, ఏది ఒరిజినల్ రేణు అసలు మాకు అర్థం కావట్లేదు. సడన్ గా లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ రేంజ్ లో మారిపోయింది.